బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం, చతుర్థ స్కంధము, ఘట్టములు 23. పురంజను కథ. భూమీశ వినుమయ్య పూర్వకాలమున పురంజనుండను నొక్క రాజుగలడు. అతనికి అవిజ్ఞాతుడను పేరదగిలి విజ్ఞాత చేష్టితుడగు సకుడు కలడు. ఆ పురంజనుడు పురాన్వేషి అయి ధరాచక్రంబు కలయంగ సంచరించి తనకను రూపమై పెనుపొందు పురమెందు వీక్షింపదాలక విమనుడగుచు ఏ పురములు రువొడగనే ఆ పురములు కామముల గోరు తనకు అక్కామములను పొందుటకు వానిని అనర్హములుగా తన మనమున తలచి యొకానొక నాడతండు. 23. చతుర్థ స్కంధము. పురంజను కథ. రాజా విను. పూర్వకాలంలో పురంజనుడు అనే రాజు ఉండేవాడు. అతనికి విజ్ఞాత చేష్టితుడైన అవిజ్ఞాతుడు అనే పేరు కలిగిన మిత్రుడు ఉండేవాడు. ఆ పురంజనుడు తనకోసం తగిన పురాన్ని అన్వేషిస్తూ భూమండలమంతా తిరిగి అటువంటి పురాన్ని ఎక్కడా చూడక వికల మనస్కుడై తాను భూమి మీద చూచిన పురాలు తన కోరికలను పొందటానికి తగినవి కావని మనస్సులో భావించి ఒకనాడు చనుచున్న సమయంబున హిమవత్ పర్వత దక్షిణ సానువులందు తనకు తగిన పురం కోసం సంచరిస్తున్న సమయంలో హిమవత్ పర్వతం దక్షిణ సానువులలో వరనవద్వార కవాట గవాక్షతోరణ దేహళీ గోపురములనొప్పి ప్రాకారయంత్ర వప్రప్రతోళీ పరిఖాట్టాల కోపవనాళిదనరీ సౌవర్ణ రౌప్యాయస ఘనశృంగంబుల రమణీయ వివిధ గేహముల మించి రథ్యాసభా చత్వరధ్వజ క్రీడాయతన సుచైత్యాపణ తతిదనర్చి మరగద స్ఫటిక విదూరమణి వినూత్న మౌక్తికాయుధ ఖచిత పార్శ్వములు గలిగి విద్రుమద్రుమ వేదుల వెలయునొక్క పురముగనియే భోగవతిని పోలుదాని. 9 ద్వారాలు, తలుపులు, కిటికీలు, బయటి ద్వారం, గుమ్మాలు, ప్రహరిపై యంత్రాలు, కోటగోడలు, పెద్ద వీధులు, కోట బురుజులు, ఉద్యానవనాలు, బంగారు వెండి ఇనుముతో చేసిన పెద్ద శిఖరాలతో మెరిసే సుందర గృహాలు, రాజమార్గాలు, కొలువుకూటాలు, చతుష్పథాలు, జెండా స్తంభాలు, జూదగృహాలు, రచ్చబండలు, అంగళ్ళు, పచ్చలు, స్ఫటికాలు, రత్నాలు, మణులు, క్రొత్త ముత్యాలు తాపిన మేడలు, పగడాలు కూర్చి కట్టిన తిన్నెలు మున్నగు సర్వలక్షణాలు కలిగి నాగులపురమైన పాతాళంలాగా ఉన్న ఒక పురాన్ని చూశాడు. ఇట్లు కనుంగొని అనంతరంబ ముందటం పురబాహ్యాంతరంబున దివ్యద్రుమలతాకుంజపుంజంబును సమద నదద్విహంగ మత్త మధుకర కుల కోలాహల సంకుల జలాశయ శోభితంబును హిమనిర్ఘర బిందు సందోహ పరిస్పంద కందళిత మందమలయ మరుదుచ్చలిత ప్రవాళ విటప నళినీతడంబును బాంధజన మనోరంజనాహ్వాన బుద్ధిజనక కలహంస రాజకీర కోకిలాలాప విరాజమానంబును మునివ్రత నానావిధ వనము మృగవ్రాత బాధారహితంబును
అయిన పురబాహ్యోద్యానవనంబునందు యాదృచ్ఛికంబుగా ఏకైక శతనాయకంబైన అనుచర దశకంబును పంచమస్తక సర్ప ప్రతీహారుండును తోడరా తనులెంచుచున్న భర్త్రన్వేషిణియు కామరూపిణియు అప్రౌఢయు అయిన ఎట్టి. ఈ విధంగా చూచిన పురంజనుడు ఆ పురం వెలుపల దివ్య వృక్షాలతో నిండిన ఒక ఉద్యానవనంలో ప్రవేశించాడు. అక్కడ పక్షులు తుమ్మెదలు చేసే ధ్వనులతో సరస్సులు కోలాహలంగా ఉన్నాయి. సెలయేళ్లలోని మంచునీటి మీదుగా వచ్చే పిల్లగాలులకు కొలనుల ఒడ్డున ఉన్న చెట్ల కొమ్మలు చిగుళ్లు ఊగుతున్నాయి. బాటసారులను పిలుస్తున్నవేమో అన్నట్లుగా రాజహంసలు, చిలుకలు, కోయిలలు తీయగా కూస్తున్నాయి. పెక్కురకాల వన్యమూగాలు ఎవ్వరికీ హాని చేయకుండా తిరుగుతున్నాయి. ఆ తోటలో పురంజనుడు యాదృచ్ఛికంగా ఒక యువతిని చూశాడు. 10 మంది అనుచరులు ఆమెతో వస్తున్నారు. వారిలో ఒక్కొక్కడు 100 మందికి నాయకుడు. ఆమెకు కావలిగా 5 తలల పాము ముందు నడుస్తున్నది. ఆ స్త్రీ కామరూపిణి. వరునికోసం వెతుకుతున్నది. ఘన సమవిన్యస్త కర్ణకుండల రుచుల్ గండభాగంబుల నిండి పర్వ తమిరే కులసిరిదటమటింపగజాలు మెరుగుగన్నులు తల తిరిగిరాగ జఘన సంకలిత పిశంగని విద్యుతి కనక కాంచీరుచి కరము పెనుప చరణ సరోజ భాసుర చలన్నూపుర ఝణ ఝణ ధ్వని నన్మ సరణి రూప లలిత యౌవన లక్ష్మీ విలాస భాసురోదయ వ్యంజిత ప్రభాయుక్త పీన సమ నిరంతర కుచ కుట్మలముల వ్రీడజంది పయ్యదగప్పు బాలేందు ముఖిని. ఆమె చెవికుండలాల కాంతి చెక్కిళ్లపై వ్యాపిస్తున్నది. ఆమె కన్నులు తామరపుల రేకులవలే సోగలై తలను చుట్టి వస్తున్నాయి. ఆమె పిరుదులపై ధరించిన పసుపు పచ్చని వలువ బంగారు మొలనూలి కాంతిని అధికం చేస్తున్నది. ఆమె కాలి అందెల ఝణఝణ ధ్వనులు మేలమాడుతున్నట్లుగా ఉన్నాయి. యౌవనం వల్ల నిండుగా అందంగా ఉన్న చందోయి సిగ్గుపడుతూ పైటతో కప్పుతున్నది. మయ్యును బాలయు సుదతియు గజగామినియు ఆయన యొక్క ప్రమదోత్తమంగాంచి వయస్సులో ఉండి మంచి పలువరుస గలిగి గజగామిని అయిన ఆ ఉత్తమ స్త్రీని చూచి తరమిడి ప్రేమోద్గమమై మరువిండ్లంబోలు కన్బొమలుగల తరుణీ సరసాపాంగ విలోకన శరపరివిధాంగుడగుచు జన విభుడనియన్. కనుబొమ్మలు మన్మథుని ధనస్సువలే, కడకంటి చూపులు బాణాలవలె ఉన్న ఆమె చూపులు తన శరీరానికి తగిలి వలపు ఉద్భవించగా ఆ రాజు ఇలా అన్నాడు. ఎవ్వరిదానవు జనకుండెవడు పేరేమి భృత్యులీపదియొకరెందెవ్వరు సతులెవ్వరు మరి వనముననుండగార్యమెద్ది మృగాక్షి. ముగనైనా నీవు ఎవ్వరి దానవు? నీ తండ్రి ఎవరు? నీ పేరేమిటి? ఈ 10 మంది సేవకులు ఎవరు? ఈ స్త్రీలు ఎవ్వరు? ఈ అడవిలో ఎందుకున్నవు? భవదీయ పురస్సరుడగు పవనాశనుడెవ్వడతి కృపామతి నాకున్ వివరింపుమనుచు వెండియు ధవళే క్షణజూచి ధరణి ధవుడిట్లనియన్. నీ ముందు నడుస్తున్న ఈ పాము ఎవ్వరు? నాకు దయతో వివరించు అని రాజు మళ్ళీ ఇలా అన్నాడు. తరళాక్షిపతియగు ధర్మునన్వేషింపజరించు హ్రీయను సతివో
కాక రుద్రునన్వేషించు రుద్రాణివో, కాక బ్రహ్మను వెదకు భారతివో, కాక నారాయణుని భక్తి గోరి అన్వేషించు ఇందిరవో, కాక ఎవరీవు త్వత్పాద కామనత్వమునను సంప్రాప్త సకల కాముండగు సరసు నెట్టి వాని వెదకెదు తరుణీ భవత్కరాగ్ర పద్మకోశంబు నేడెందు పతితమయ్యే నాకు నెరిగింపదగుచు వివేక చరిత అని నృపాలుడు మరియునిట్లనియే సతికి. చంచలాక్షి, నీవు ధర్ముని భర్తగా కోరి వెదుకుతున్న హ్రీవా, లేక పరమశివుని వెదికే పార్వతివా, బ్రహ్మను వెదికే భారతివా, శ్రీహరిని వెదికే శ్రీదేవివా? నీవెవరవు? నీ పాదాలను కోరిన రసికుడు సకల కామాలను పొందుతాడు కదా. నీవు వెదికే సరసుడెవరు? ఓ యౌవనవతి, వివేకము గలదానా, నీ చేతిలోని కలువముగ్గ నేడు ఎక్కడ పడింది? ఇవన్నీ నాకు తెలియజెప్పుము అని ఆ రాజు మరల ఆ స్త్రీతో ఇలా అన్నాడు. కరమొప్పగ నీవిటు భూచరవగుటను, హ్రీవి శివవు శారదవును సాగర కన్యవుగాకుండుట, తరుణీ పొడగంటినని పదం పడి పలికెన్. నీవు నేలపై అడుగులు మోపి తిరుగుతున్నందున నీవు హ్రీవి, పార్వతివి, సరస్వతివి, లక్ష్మివి కావు అని గ్రహించాను అని మళ్ళీ ఇలా అన్నాడు. మొనసియదభ్రకన్ముడనైన నా చేతనిపుడు పాలితమైన ఈ పురంబు, సరసిజోదరుని భుజాపాలితోదాత్త లలిత వైకుంఠమలంకరించు ఇందిరా సుందరి చందంబునను నీవలంకరింపగడంగు పంకజాక్షి, అదిగాక తవకీనాపాంగరుచి మోహితాంతరంగుండనైనట్టి నన్ను మహిత సవ్రీడభావ సన్మందహాస చారు విభ్రమ భ్రూలతా ప్రేరితుడుగా తనరు భగవంతుడగునట్టి మనసిజుండు పడతియుడుగక పీడింపదొడగే ఇప్పుడు. కమలాక్షి, విష్ణువు పాలించే వైకుంఠాన్ని లక్ష్మీదేవి అలంకరించినట్లు నేను పరిపాలించే ఈ పురాన్ని నీవు అలంకరించు. నీ కడగంటి చూపుల కాంతికి నా మనస్సు లొంగిపోయింది. నీ సిగ్గు, చిరునవ్వు, విలాసాలను వెదజల్లే కనుబొమ్మల చేత పురుకొల్పబడిన మన్మథుడు నన్ను బాధిస్తున్నాడు. కనుక తరుణీ సుతారలోచనయుతంబును మంజుసుధా సమాన భాసుర మృదువాక్యయుక్తమును శోభిత కోమలలంబమాన సుందర చికురాభిరామము ఉదారమునైన భవన్ముఖాబ్జమున్ సురుచిరలీలనెత్తి నను చూడుము సిగ్గును జందనేటిగిన్. పడ్తి కమనీయమైన కనేనికలు గల కన్నులతో
అమృతంలాగా తీయనైన పలుకులతో పొడవైన తలవెంట్రుకలతో సొగసులు విరజిమ్మే నీ ముఖ పద్మాన్ని ఎత్తి నా వంక చూడు. సిగ్గుపడకు అని ఇవ్విధంబున అధీరుండై పలుకు పురంజనుంజూచి ఆ ప్రమదోత్తమ వీరమోహితయై సస్మితాననయగుచు ఆనందంబునుంది ఇట్లనియే. అని ఈ విధంగా ధైర్యాన్ని కోల్పోయి పలుకుతున్న వీరుడైన పురంజనుని చూచి వలచి చిరునవ్వు చిందిస్తూ ఆమె ఇలా అన్నది. పురుషవర నాకు నీకును గురువును నామమును కులము గోరి ఎరుగా ఈ పురమున నుండుదుగాకీ పురమును నిర్మించినట్టి పురుషునెరుంగన్. పురుషశ్రేష్ఠ, నిన్ను ఎవరు సృష్టించారో నాకు తెలియదు. నీకు నాకు కులము పేరు ఏర్పరిచిన వారెవరో నాకు తెలియదు. నేను ఈ పురంలో ఉంటాను, కాని ఈ పురాన్ని ఎవరు నిర్మించారో నాకు తెలియదు. వీరులనా సకులీలనా రత్నములార్య వినుత నా చెలులి వృద్ధోరగమే నింద్రింపగ ధీరత మేల్కాంచిపురము ధృతి పాలించున్. ఈ పురుషులు నా స్నేహితులు, ఈ స్త్రీలు నా చెలికత్తెలు. ఈ ముసలి పాము నేను నిద్రించినప్పుడు మేల్కొని ఉండి పురాన్ని రక్షిస్తుంది. బెండియూనిట్లనియే. ఇంకా ఇలా అన్నది. మనుజనాయక నీవు మద్భాగ్యవశమున ఇటకునే తెంచితినిపుడు నీకు మంగళంబగు నీవు మహితేంద్రియ గ్రామ భోగ్యంబులగు కామపుంజములను అర్థి సంపాదింతువనఘాత్మ ఈ నవద్వార ప్రయుక్తమై తనరుపురము నీవు గైకొనియేలు నీకంటే దీనికి నధిపుడనుండులేడనగయందు మధుపనీతములైన కామములననుభవింపగ సమాశతమధిష్ఠింపు మెలమి కోరి నీకంటే ప్రియులునెవారు నాకు అరసి చూడంగ మనుజేంద్ర అదియుగాక. రాజా, నా అదృష్టం వల్ల నీవు ఇక్కడికి వచ్చావు. నీకు శుభం కలుగుతుంది. నీవు ఇంద్రియాల చేత అనుభవింపదగిన సుఖాలను పొందుతావు. 9 ద్వారాలు కలిగిన ఈ పురాన్ని నీవు స్వీకరించి పరిపాలించు. ఇందుకు నీకంటే తగిన రాజు మరొకడు లేడు. నేను అందించే సౌఖ్యాలను ఈ పురంలో 100 ఏండ్లు అనుభవించు. నీకంటే నాకు ఇష్టులైనవారు లేరు. అంతేకాక మరియు రతిజ్ఞాన విహీనుండు నకోవిదుండు ఇహపర చింతాశూన్యుండు పశుప్రాయుండు త్వదన్యుండునైన వానినెవ్వని వరియింతు. గృహస్థాశ్రమమందు ధర్మార్థ కామమోక్ష ప్రజానందంబును యశంబును అతివేద్యంబులు గాని రజస్తమో విహీన పుణ్యలోకంబులును కలుగు. పితృదేవర్షి మర్త్యభూత గణంబులకు తనకు ఈ లోకంబున గృహస్థాశ్రమంబు సర్వక్షేమార్థంబైన ఆశ్రమంబండ్రు. కావున వదాన్యుండవు, వీరవిఖ్యాతుండవు, ప్రియదర్శనుండవు, స్వయం ప్రాప్తుండవునై భోగి భోగ సదృశ భుజాదండంబులచేనొప్పు భవాదృశుం తగిలి మాదృశయగు కన్య వరింపగుండునే అని వెండియు. నిన్ను కాదని రతిజ్ఞానం లేనివాడు, పండితుడు కానివాడు, ఇహపర చింతాశూన్యుడు, పశుప్రాయుడు అయిన మరొకని ఎలా వరిస్తాను? గృహస్థాశ్రమంలో ధర్మార్థ కామమోక్షాలు, సంతాన సుఖం, కీర్తి, రజస్తమస్సులు లేని పుణ్యలోకాలు లభిస్తాయి. పితృదేవతలకు, దేవర్షులకు, మానవులకు, భూతగణాలకు తనకు గృహస్థాశ్రమం ఈ లోకంలో సర్వక్షేమాలు కలిగించే ఆశ్రమం అని అంటారు.
కాబట్టి దాతవు, వీరుడవు, సుందరుడవు, స్వయంగా లభించినవాడవు, సర్పాల వంటి భుజదండాలు కలిగినవాడవు అయిన నిన్ను నా వంటి కన్య వరించకుండా ఎలా ఉండగలదు అని మళ్ళీ ఇలా అన్నది. కరుణారస పరిపూర్ణ స్ఫురిత స్మిత రుచి విలోక పుంజము చేతం కరమర్థి దీన జన భయహరణుడవై సంచరింపుమఖిల జగములన్. కరుణరసంతో నిండి చిరునవ్వు కాంతులు విరజిమ్మే చూపులతో దిక్కులేని వారి భయాన్ని తొలగిస్తూ సర్వలోకాలలో విహరించు అని ఈ గతి పలికిన ఆ వనజాక్షి పురంజనుండు వరించి ముదంబున అన్యోన్య ప్రీతిందనరుచు తత్పురము సొచి ధన్యుండగుచున్ అని ఈ విధంగా పలికిన ఆ స్త్రీని పురంజనుడు వరించాడు. వారిద్దరూ ఒకరిపై ఒకరు ప్రీతి కలవారే ఆ పట్టణంలో ప్రవేశించారు. శతసమకాలమపురినజస్రము భూరి సమస్త సౌఖ్య సంగతులదనర్చి వంది జనగాయక సద్వినుతోరుగానమోదిత మతినొప్పి సుందర సతీజన సేవితుడై నృపాలకోచిత లలిత స్థలంబుల వసించుచు క్రీడలు సల్పుచుండగన్. పురంజనుడు ఆ పురంలో సర్వసౌఖ్యాలు పొందుతూ వందిమాగధుల గానాలను విని సంతోషిస్తూ అందగత్తెల సేవలు అందుకుంటూ రాజులకు తగిన సుందర ప్రదేశాలలో నివసిస్తూ 100 సంవత్సరాలు క్రీడించాడు. నరనాథుడు లోక భయంకరగతి వర్తించు గ్రీష్మకాలము దోపం తరళలహరీ మనోహర వరహ్రాదిని సలిలమందు వసించే తగన్. అంతలో లోక భీకరమైన వేసవి కాలం వచ్చింది. పురంజనుడు తడతల మెరుస్తున్న కెరటాలతో మనస్సుకు విందు చేస్తున్న ఏటినీటిలో ప్రవేశించాడు. ఇట్లు వసించి కతిపయ దివంబులగుచున్న సమయంబున ఈ విధంగా జీవిస్తూ కొద్ది రోజుల తరువాత అవనీశ్వరోత్తమ పురంబున 4 వంకలనున్న గవకులు వినుము. తూర్పు దిక్కునను 5 దక్షిణోత్తరంబుల 2 పశ్చిమంబునను 2 కాగనా 9 గవకుల ఉపరి కాగనా 9 గవకులను పరిదిక్కున 7 క్రింది దిక్కునను 2 అయ్యుండు మరివానియందు పృథగ్విధ విషయగత్యర్థమై వెలయు ఈశ్వరుండొకండరయగలండు రూఢి తత్పురంబు పాలించునట్టి పురంజనుండు ఆ పురద్వార నవకంబునందులోన అర్థి ప్రాగ్ద్వార పంచకమందు వరుస. రాజా, ఆ పురంలో తూర్పున 5, దక్షిణాన 1, ఉత్తరాన 1, పడమట 2, ఈ విధంగా 4 దిక్కులలో మొత్తం 9 ద్వారాలు ఉన్నాయి. ఆ 9 ద్వారాలలో పై భాగంలో 7, క్రింది భాగంలో 2 ఉన్నాయి. అందులో వేర్వేరుగా విషయాలను పొందటానికి ఒక పురుషుడు ఉన్నాడు. అతడు ఆ పురాన్ని పరిపాలించే పురంజనుడు. ఖద్యోతయు హవిర్ముఖియు అను నామంబులు గల ద్వారయుగంపున ద్యుమత్సఖుండై విభ్రాజితాఖ్య జనపదంబును పొందు. వెండియు నళినియు నాళినియు అను పేళ్లు గల వాకిళ్లు 2 యందు అవధూత సఖుండై సౌరభ రూపంబులైన విషయంబులం పొందు. మరియు
ముఖ్యానామకంబైన ప్రధాన ప్రాగ్ద్వారంబున రసజ్ఞ విషణాన్వితుండై యాషణ బహూదనంబులను విషయంబుల పొందు. పితృనామకంబైన దక్షిణ ద్వారంబున శృతధరాన్వితుండై దక్షిణ పాంచాలంబను రాష్ట్రంబునుందు. దేవహూనామకంబైన ఉత్తరపు వాకిట శృతధరాన్వితుండై ఉత్తర పాంచాలంబను రాష్ట్రంబునుందు. వెండియుం పడమటి వాకిళ్ళు రెంటియందు ఆసురీనామకంబైన వాకిట దుర్మద సమేతుండై గ్రామక నామకంబైన విషయంబును, నిర్వృతి నామకంబైన వాకిటియందు లుబ్ధకయుక్తుండై వైశసంబను విషయంబునుందుచుండు. వెండియుం పురంజనుడ పురంబునం పౌరజనంబులందు నిర్వాక్పేశస్కరులను ఇద్దరంధులు గలరు. వారల చేత గమనకరణంబులను క్రియలనుందుచు అంతఃపురగతుండగునప్పుడు విషూచీన సమన్వితుండై జాయాత్మజోద్భవంబులైన మోహ ప్రసాద హర్షంబులనుందుచుండు. ఇవ్విధంబునం కర్మాసక్తుడు కామాత్మకుండునై బుద్ధి అను మహిషి చేత వంచితుండయ్యే. అక్కామినియు ఖద్యోతం, హవిర్ముఖి అనే 2 తూర్పు ద్వారాలు ఒక్కచోట ఉంటాయి. ఆ పురుషుడు ద్యుమంతుడు అనే చెలికాని తోడ్పాటుతో ఆ ద్వారాలలో నుండి విభ్రాజితం అనే జనపదానికి వెళ్లుతుంటాడు. నళిని, నాళిని అనే 2 తూర్పు ద్వారాలు ఒక్కచోట ఉంటాయి. వాటి నుండి అవధూత అనే స్నేహితుని తోడ్పాటుతో సౌరభం అనే విషయానికి వెళ్లుతుంటాడు. తూర్పున ఉన్న ప్రధాన ద్వారం పేరు ముఖ్య. అది ఒక్కటే ఒకచోట ఉంటుంది. ఆ పురరాజు రసజ్ఞుడు, విషణుడు అనే మిత్రుల తోడ్పాటుతో ఆపణ బహుధనాలు అనే విషయాలకు పోతూ ఉంటాడు. దక్షిణ ద్వారం పేరు పితృహువు. శృతధరునితో కూడి దాని నుండి దక్షిణ పాంచాలం అనే రాష్ట్రానికి పోతుంటాడు. ఆసురి అనే పడమటి వాకిలి నుండి దుర్మదునితో కూడి గ్రామకం అనే దేశానికి పోతుంటాడు. నిర్వృతి అనే పడమటి వాకిలి నుండి లుబ్ధకునితో కూడి వైశసం అనే విషయానికి వెళ్లుతుంటాడు. దేవహువు అనే పేరు కలిగిన ఉత్తరపు వాకిలి నుండి శృతధరునితో కూడి ఉత్తర పాంచాలం అనే రాష్ట్రానికి పోతుంటాడు. పురంజనుడు ఆ పురంలోని పోరులలో నిర్వాక్కు, పేసస్కరుడు అనే 2 గ్రుడ్డివారి సాయంతో గమనం, కరణం అనే పనులను నెరవేరుస్తాడు. అంతఃపురంలో ఉన్నప్పుడు విషుచినంతో కలిసి భార్యాపుత్రుల వల్ల కలిగిన మోహ ప్రసాద హర్షాలను పొందుతుంటాడు. ఈ విధంగా పురంజనుడు కామాసక్తుడై కామసాధనాలైన కర్మలలో తగుల్కొని బుద్ధి అనే పట్టపుదేవి చేత మోసగింపబడ్డాడు. పానంబు చేసిన తాను పానము చేయు, కుడిచిన తానును గుడుచు మరియు భక్షింపదానును భక్షించు, నడచిన నడచును నవ్విన నవ్వు, ఏడ్వనేడుచు పాడిన పాడు, విన్నను విను, చూచిన చూచు, కూర్చున్ననుండు. దుఃఖింపదీనుడై దుఃఖించు, నిలిచిన నిలుచు, నిద్రింపంగ నిద్రవోవు, ముట్టినను ముట్టు, మూర్కొన్న మూరుకొనును, పలుక పలుకును, పవళింప పవళించు, హర్షమును పొందనాత్మను హర్షముందు, మోదమును పొందదానును మోదమందు. పురంజనుడి రాణి అతను త్రాగితే తాను త్రాగుతుంది, అతను భుజిస్తే తాను భుజిస్తుంది, నవ్వితే నవ్వుతుంది, ఏడిస్తే ఏడుస్తుంది, పాడితే పాడుతుంది, వింటే వింటుంది, చూస్తే చూస్తుంది, కూర్చుంటే కూర్చుంటుంది, దుహఖిస్తే దుహఖిస్తుంది, నిలబడితే నిలబడుతుంది, నిద్రిస్తే నిద్రిస్తుంది, ముట్టుకుంటే ముట్టుకుంటుంది, వాసన చూస్తే వాసన చూస్తుంది, పలికితే పలుకుతుంది, పవళిస్తే పవళిస్తుంది,
అతను సంతోషిస్తే ఆమె సంతోషిస్తుంది. ఇవ్విధంబున అతండు మహిషీ విప్రలబ్ధుండును వంచిత స్వభావుండునై పారవశ్యంబునంజేసి యజ్ఞుండును ఇతరేక్షా విరహితుండునై క్రీడామృగంబు చాట్పున వర్తించుచు ఆపురంబున కాపురంబుండ కొన్ని దనంబులగా పురంజనుండొకానొక దినంబున ఒకనొక దినంబున ధనుర్ధరుండై. ఈ విధంగా అతడు రాణి చేత మోసగింపబడి పరవశం చేత అజ్ఞానుడై మరే ఇతర కోరిక లేనివాడై పెంపుడు జంతువు వలె ఆ పురంలో తిరుగుతూ నివసిస్తూ కొన్ని దినాలకు ధనుస్సును ధరించి పంచాస్యయుక్తంబు పంచబంధనము చక్రద్వితయములు యుగద్వయంబు ఆశువేగంబునేకాక్షంబు ఊపరద్వయము పతాకాత్రితయయుతంబు ఏకరశ్మియుతంబునేకసారధికంబు సప్తవరూధంబు స్వర్గభూషమును పంచవిక్రమమును నేక నీడంబు ప్రకట పంచప్రహరణమునైన రథము కాంచనరచిత వర్మము ధరించి విలసదక్షయతూణీర కలితుడగుచూ గడక దీపింపనెక్కి ఏకాదశ ప్రసంఖ్య సేనాసమేతుడై సరభసముగా 5 గుర్రాలు, పంచ జ్ఞానేంద్రియాలు, 5 కట్లు, పంచబంధనాలు, పంచప్రాణాలు, 2 చక్రాలు, పాపపుణ్యాలు, 2 యుగాలు, 1 సంవత్సరం, 2 వయస్సులు, వాయువేగం, 1 పోలుగర్ర, మాయ, 2 నొగళ్ళు, శోకమోహాలు, 3 ధ్వజాలు, సత్వర్జస్తమో గుణాలు, 1 పగ్గం, మనస్సు, 1 సారథి, బుద్ధి, 7 కవచాలు, సప్తధాతువులు, బంగారు నగలు, స్వాప్నికమైన విచిత్ర సృష్టి, 5 నడకలు, పంచేంద్రియ వ్యాపారం, 1 గూడు, హృదయం కలిగిన రథాన్ని, దేహాన్ని అధిరోహించి బంగారు కవచాన్ని ధరించి అక్షయమైన అమ్ముల పొదిని, అనంతవాసన రూపమైన అహంకార ఉపాధిని కలిగి 11 సేనలతో, ఇంద్రియ వృత్తులతో కూడి వేగంగా పురంబు వెడలి పంచప్రస్తంభను వనంబునకుంజని అందు విడువరాని మహిషిని విడిచి మృగయాసక్తుండై తృప్తుండగుచు ధనుర్బాణంబులు ధరించి సంచరించుచు ఆసురవర్తనంబునందగిలి ఘోరాత్ముండు నదయుండును అయి నిశాత సాయకంబుల చేత మృగవ్రాతంబులం పరిమార్చి రాజులకు మృగయా వినోదంబు విహితానుష్ఠానం బగుచుండ ఆసురవృతి ఎట్లయ్యేనని అంటివేని ఇది రాగప్రాప్తం బగుటను విహితంబు గాదు వినుము. శ్రాద్ధాదులందే ప్రఖ్యాత శ్రాద్ధ దివసంబులయందే రాజైన వాడే మేధ్యంబులైన పశువులనే వనంబునందే యథోపయుక్తంబుగానే వధింపంజను అను నియమమాత్రంబు కలదు. కావున జ్ఞాని అయిన విద్వాంసుండాచరింపండుగాన ఆచరించిన కర్మానుష్ఠాన జనితంపైన జ్ఞానంబునం చేసి అందుమొరయండు. అట్టుగాక నియమోల్లంఘనంబునం కర్మాచరణుండగు వాడభిమానంబునుంది కర్మబద్ధుండై గుణప్రవాహ పతితుండును నష్టప్రజ్ఞుండును అయి అధోగతింగులు. ఇట్లగుటం చేసి సాధుజనులకు సర్వప్రకారంబుల ఆసుర వృత్తి మానందగునని వెండియూరిట్లనియే. అంతం పురంజనుండవ్వనంబున పురం నుండి బయలుదేరి పంచప్రస్థం పంచేంద్రియ ప్రవృత్తులు అనే అడవికి వెళ్లి వేటలో ఆసక్తితో విడువరాని భార్యను స్వంత బుద్ధిని విడిచి ధనుర్బాణాలు ధరించి తిరుగుతూ రాక్షస ప్రవృత్తితో క్రూర చిత్తంతో ఘోరమైన మనస్సు కలవాడై దయలేకుండా వాడి బాణాలతో జంతువులను సంహరించాడు. రాజులకు వేట విధింపబడిన ఆచారమే కదా, అది రాక్షస ప్రవృత్తి ఎలా అయింది అని అంటావేమో. విను, రాజులు లాలసతో వేటాడరాదు. సామాన్య నిత్య శ్రాద్ధాది సమయాలలో కాక
ప్రఖ్యాతాలైన శ్రాద్ధ దినాలలో మాత్రమే మేధ్య పశువులను మాత్రమే, వనాలలోనే రాజు మాత్రమే కావలసినన్ని మాత్రమే చంపాలి అన్న నియమం ఉంది. కాబట్టి జ్ఞాని అయిన విద్వాంసుడు నియమాన్ని బట్టి నడుచుకుంటాడు. కర్మాచరణం వల్ల పుట్టిన జ్ఞానం చేత ఆ కర్మను పొందడు. అలా కాకుండా నియమం మీరి నడిచేవాడు కర్తృత్వాభిమానాన్ని పొంది కర్మబద్ధుడై ప్రజ్ఞ చెడి సంసార ప్రవాహంలో పడి అధోగతి పాలవుతాడు. అందుచేత సత్పురుషులు అన్ని విధాల రాక్షస ప్రవర్తనను మానుకోవాలి అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు. అప్పుడా పురంజనుడు ఆ అడవిలో వరచిత్రపక్ష సునిశిత శరములచే శశవరాహ చమరీరుకాసర గవయ శల్య హరిణీ కరిహరి వృక పుండరీక కపి ఖడ్గములన్ కుందేలు, పంది, ఆడు, సవరపు మెకం, నల్ల చారల దుప్పి, కారెనుపోతు, గురుపోతు, ఏదుపంది, ఆడుజింక, ఏనుగు, సింహం, తోడేలు, పెద్దపులి, కోతి, ఖడ్గమృగం మొదలైన మృగాలను రెక్కలు గల తన వాడి బాణాలచేత వధించి మరియును చంపి ఇంకా వరుస మేధ్యామేధ్య వన మృగంబుల ఘృణ సనదుస్సహ క్రీడ సంహరించి వరుస మేధ్యామేధ్య వన మృగంబుల ఘృణ సనదుస్సహ క్రీడ సంహరించి శ్రమయుక్తుడై వేట సాలించి మరలి మందిరమున కర్తినే తెంచి యందు సముచిత స్నాన భోజన కృత్యములు దీర్చి అతి పరిశ్రాంతి శయానుడగుచు పరిమళ మిళిత ధూపవ్రాతవాసిత సర్వాంగుడగుచు స్రక్చందనములు వివిధ భూషణ చేలముల్వెలయదాల్చి తుష్టుడును హృష్టుడున్ మరి ధృష్టుడై అనన్యజాకృష్ట చిత్తుండునై రతి ప్రసంగ కౌతుకమాత్మను దొంగలింప. పురంజనుడు వరుసగా మేధ్యామేధ్య విచారం లేకుండా అడవిలోని జంతువులను నిర్దయుడై వేటాడి అలసిపోయి వేటమాని ఇంటికి తిరిగి వచ్చాడు. ఉచితాలైన స్నాన భోజనాదులను నిర్వర్తించి అలసట తీర్చుకున్నాడు. శరీరానికి గంధం పూసుకున్నాడు. దండలు ధరించాడు. పలురకాల నగలు, వలువలు ధరించాడు. ధూపం చేత దేహం ఘుమఘుమలాడుతుండగా సంతోషంతో సెజ్జపై చేరాడు. అప్పుడు అతనికి నిలుపరాని రతివాంఛ కలిగగా అంత స్వకీయ ప్రాణవల్లభయగు మహిషియందు మనంబును నిచిన ఆ వరారోహయు గృహమేధినియు అయిన గృహిణింగానక విమనస్కుండై నిజాంతఃపుర కామినులంగనుంగొని ఇట్లనియే. రాణిపై మనస్సు నిలిపాడు. కాని రాణి కనిపించలేదు. అందుచేత మనస్సు కలత చెందగా అంతఃపురంలోని స్త్రీలను చూచి ఇలా అన్నాడు. రామాజన సంఘములారా మానవతీలలామ రామామణి నా రామ కృపవడసి మెలగుదురా మానుగ కుశలమా పరామర్శింపంగన్ పరామర్శింపన్. కాంతలారా, మీరు మానవతీ అయిన రాణి దయను పొంది సంచరిస్తున్నారు కదా, మీకు క్షేమమా? సార వివేకలారా గృహ సంపదలీయడ పూర్వరీతిచే నారయగారు చింపవు గృహస్థునకు గృహమందు మాతగా నీరమణానుకూల రమణీమణి అయితనురారు భార్యగా నీ రుచి నొందకున్న కననేర్చునే తద్గృహమేధి సౌఖ్యముల్. వివేకవంతులారా, పూర్వంలాగా గృహంలోని సంపదలు నాకు ఆనందాన్ని కలిగించడం లేదు.
ఇంట్లో తల్లిగాని అనుకులవతి అయిన భార్యగాని లేకపోతే గృహస్థునికి సుఖం లేదు కదా. అదియునుగాక. అంతేకాక పొగడొందు జననిగాని తగవున వర్తించునట్టి దయిదయ కాని తగనుండని గృహమున నుంటగు చక్రవిహీన రథమునందుంటరయన్. ప్రేమమూర్తి అయిన తల్లిగాని అనుకులవతి అయిన భార్యగాని లేని ఇంటిలో నివసించటం చక్రాలు లేని రథంపై కూర్చోవటం వంటిది. కావున కనుక తలకొని నాకు తానను పదంబును ప్రజ్ఞ జనింపజేసి సంచల దుర్భర వ్యసన సాగరమగ్నుడనైన నన్ను నిశ్చలమతిను ధరించి అనిశంబును మత్ప్రియైన భార్య ఏ వలన జరించుచున్నద నివారణ నాకెరిగింపరే దయన్. మంచి మార్గములో వెళ్లే తెలివి నేర్పి వ్యసనపూరితమైన కష్ట సముద్రంలో మునిగిన నన్ను పైకి లేవనెత్తి నిత్యము నాకు సంతోషం కలిగించే నా భార్య ఎక్కడ ఉన్నదో నాకు దయతో చెప్పండి. అనవుడు విని అక్కాంతలు జనపతికిట్లనిరి రాజసత్తమ ఇదిగో తన కొంగైనను పరపుగనొనరింపక నేల పొరలుచున్నది వగలన్ అని వేడుకోగా విని రాణి చెలికత్తెలు రాజుతో ఇలా అన్నారు. రాజేంద్ర, ఇదిగో రాణి నేలమీద కొంగైనా పరుచుకొనకుండా దోహకంతో పొర్లాడుతున్నది. ఏమి కథముననున్నదో ఎరుగమేము నీవు చూడుమటన్ననా భూవరుండు నేలబడి పొరలెడు భార్య బోలజూచి మనములో దుఃఖతాపంబు మల్లడింప. కారణం మాకు తెలియదు, చూడు అని అన్నారు. అప్పుడు రాజు నేలమీద పొరలాడుతున్న భార్యను చూచి దుఃఖించాడు. అప్పుడు జలజనేత్ర ప్రణయ సంజాత రోషభావముననైన ఎట్టి వక్రదృష్టి జన విభుండు సూచి అనునయ కోవిదుడగుచూ అప్పయోరుహాక్షి జేరీ. కమలాక్షి అయిన రాణి ప్రణయ కోపంతో చూచిన వాలు చూపులను గమనించి నేర్పుతో ఓదార్చటం కోసం ఆమెను సమీపించి పొలతుగతనయుత్సంగంబులనిడి తత్పాదయుగళమును నంటుచు మంజుల మృదు భాషణములన లలనామణి చూచి పలికే లాలనమొప్పన్. తన ఒడిలో ఆమె పాదాలను ఉంచుకుని తాకుతూ మృదు మధుర వాక్కులతో ఇలా బుజ్జగించాడు. రమణిరో భృత్యులందునపరాధము గల్గిన నాయకుల్ స్వపక్షము తలపోసి ఉగ్రతర శాసనమున్ తెగిచేయరట్లుగాక మనసులోని కింకదమకంబున ఆజ్ఞయునర్చిరేని నిక్కముగననుగ్రహించుటయు కాక తలంపగా ఆజ్ఞసేయుటే. రమణి, సేవకులు నేరం చేసినప్పుడు ప్రభువులు తమవాళ్లు కదా అని దయ తలచి గట్టిగా శిక్షించరు.
అలా కాకుండా కోపంతో శిక్ష విధిస్తే అది సేవకులను అనుగ్రహించటమే, అంతేకాని శిక్షించటం కాదు. కమలానన బాంధవ కృత్యము తలపక రోషచిత్తుడగు కుటిలాత్మున్ సమదామర్షుడు నీతిక్రమరహితుడునైన బాలుగానెనదగున్. పద్మముఖి బాంధవ్యాన్ని పరిగణించి శిక్ష విధించకుండా కోపం ప్రకటించే వానిని అజ్ఞాని అయిన బాలుడుగా భావించాలి అని వెండినిట్లనియే సుదతి హృదయేశ్వరివైన నీవు అని ఇంకా ఇలా అన్నాడు. సుందరి, నా హృదయరాణివైన నీవు సరసోదార సుధారసోపమ వచశ్చాతుర్య సౌభాగ్యమయీ హరినిలోపమ కోమలాలకయుతం వై విభ్రమభ్రూలత పరిజుష్టస్మిత సద్విలోకనమునై భాసిల్లు యుష్మన్ముఖాంబురుహంబున్ భవదీయదాసునకు పువోడి కృపం చూపవే. అమృతంలాగా తీయనైన చతుర వాక్కులతోనూ ఇంద్రనీలాలలాగా నల్లనైన నెగి వెంట్రుకలతోనూ విలాసాలు విరజిమ్మే కనుబొమలతోనూ చిరునవ్వులు చిందించే చూపుతోనూ ప్రకాశించే నీ ముఖ పద్మాన్ని దయతో నీ దాసునికి చూపించు. విను వీరపత్ని నీ ఎడననయంబును బ్రాహ్మణులును హరిభక్తులు తక్కను ఇతరులకు చేసిన వనిత సిక్కింతునెంత వారలనైనన్. వనిత, విను, నీవు వీరపత్నివి. నీకు బ్రాహ్మణులు విష్ణుభక్తులు తప్ప ఇతరులు అపకారం చేసినట్లయితే వారు ఎంతటి వారైనా నేను దండిస్తాను. ఈ ముల్లోకములందును నామనమున రోషమొదవినన్ భయరహితుండై మదిలో పరితోషముతో మెలగెడువానిగన మెలగెడువాని కాన తోయ జనేత్ర. కమలాక్షి, నేను కోపిస్తే భయపడకుండా సంతోషంగా తిరుగగలిగినవాడు ఈ ముల్లోకాలలో ఒక్కడైనా లేడు. ఇందీవరేక్షణ ఏనెందు భవదీయ తిలక విరహితము మలినయుతము హర్షశూన్యంబు మనోప్రకాశకమునై అత్యమర్షయుతంబునైన ముఖము గళితాశ్రుబిందు సంకలిత సంచిత శోభమాన పీనస్తన మండలమును రమణీయ తాంబూల రాగవిహీనమైనట్టి సుపక్వ బింబాధరంబు కాననిట్లుంటకిపుడేమి కథము నాకు నర్తి నెరిగింపవే. మృగయాతి శక్తి నవల నీకెరిగింపకయరిగినట్టి తప్పు సైరించి కావంగదగును. తప్పు సైరించి కావంగదగుదు నేను. తప్పు సైరించి కావంగదగుదు నేను. పద్మాక్షి, నీవు బొట్టు పెట్టుకోలేదు. నీ ముఖం వాడిపోయింది, కోపంగా ఉన్నది.
నీ ముఖంలో సంతోషం కనపడడం లేదు. కారిన నీ కన్నీటి బిందువులు పడి నీ స్తనద్వయం శోభాశూన్యంగా ఉంది. దొండపండు వంటి నీ పెదవి తాంబూలరాగం లేకుండా ఉన్నది. నీవు ఈ విధంగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. ఇందుకు కారణమేమిటి? నాకు చెప్పు. వేట తమకంతో నీకు చెప్పకుండా వెళ్ళిపోయాను. ఆ తప్పును క్షమించి నన్ను కాపాడు. వనితాజన పరవశుడై మనసిజ శరబాధ్యమాన మానసుడగు వానిని తగ కర్తవ్యార్థములను భజింపక తొలంగు లలనలు కలరే. స్త్రీలకు వసుడైన వాడు మన్మథుని బాణాలు మనస్సున నాటి తపిస్తుంటే వానిని తగిన ఉపచారాలతో సేవించకుండా ఉపేక్షించే స్త్రీలు ఉండరు కదా. అనుచు తదీయ విభ్రమ వశంగతుండై పలికిన విని అని ఆమె విలాసానికి లొంగి వేడుకోగా విని కంజాతపత్రనేత్రపు రంజను దశరోషముడిగి రమణీయ శ్రీ మంజుల మృదూక్తుల మనము రంజించుచుబలికే సదనురాగమెలర్పన్. రాణి అలుకమాని ప్రేమతో ముదుమధురంగా మాటలాడి పురంజనుని మనస్సును సంతోషపెట్టింది. అంత అప్పుడు అమ్మహాదేవి నిజంబున మంగళ స్నాతయై మృదుల వస్త్రములు గటి స్రక్చందనాది భూషణములు ధరించి కమనీయ మోహనాకారయగుచు పతికడ నిలిచిన అతడు సంతుష్టాంతరంగుడై అభ్యంతరమున నుండి అన్యోన్య సరస గాఢాలింగనంబులు కావించి గోప్య వాక్యముల చేత అతడు ప్రమదా పరిగ్రహ వ్యసనమునకు గడక అపకృష్టఘన వివేకంబుగలిగి పగలు రేయని ప్రొద్దులేర్పరుపరాక ఎనసియాయుర్వ్యయంబు తానెరుగడయ్యే. ఆ రాణి స్నానం చేసి సన్నని వలువలు కట్టింది, పూలదండలు ధరించింది, గంధం అలదుకొన్నది, నగలు పెట్టుకొన్నది. ఈ విధంగా అలంకరించుకొని మోహనకారంతో మగనిని సమీపించింది. అతడు పొంగిపోయాడు. వారిద్దరూ అంతఃపుర మందిరంలో ఒకరినొకరు గట్టిగా కౌగలించుకున్నారు. రహస్యపు మాటలు చెప్పుకున్నారు. ఈ విధంగా పురంజనుడు స్త్రీ వ్యసనం చేత వివేకాన్ని కోల్పోయి ఇది పగలని, ఇది రాత్రి అని లేక రాణితో గడుపుతూ తన ఆయుస్సు క్షీణించటం తెలుసుకోలేకపోయాడు. మరియు అతడున్నద్ధమదుండును మహామనుండును అర్హశయ్యాశయానుండును మహిషీ భుజోపధానుండును అయి అజ్ఞానాభిభూతుండగుటం చేసి స్వరూపభూత పరమపురుషార్థంబు నిరుంగక నిజమహిషియే పరమపురుషార్థంబుగా తలంచుచు రమించుచు కామకష్మల చిత్తుండైన అతనికి నవయౌవనంబైన కాలంబు క్షణార్థంబునుంబోలే గతంబయ్యే. అంత ఇంకా అతడు మిక్కిలి మదించి పాన్పుపై శయనించి రాణి భుజమే తలగడగా చేసుకుని స్వరూప భూత రూపమైన పురుషార్థాన్ని తెలుసుకొనక ఆమెనే పరమ పురుషార్థంగా భావించాడు. అతని యౌవన కాలమంతా అరక్షణం లాగా గడిచిపోయింది. అప్పుడు విశద యశోజలనిధి ఆ శశిముఖియగు భార్య వలన సమ్మతినేకాదశ శతపుత్రుల రణకర్కశ దేహులగాంచి కౌతుకంబున
మరియున్. సముద్రం వలె స్వచ్ఛమైన కీర్తి గలిగిన ఆ పురంజనుడు చంద్రుని వంటి ముఖం కల తన భార్య వలన యుద్ధవీరులైన 1100 మంది పుత్రులను పొందాడు. ఇంకా గురుశైలౌదార్య గుణోత్తరలను సల్లలిత గుణ కదంబల ప్రియలన్ వరకుల పావనల దశోత్తర శతదుహితలను గాంచే తత్సతి వలనన్. ఆ భార్య వలన 110 మంది కుమార్తెలను కన్నాడు. వారు గొప్ప శీలవంతులు, దయాగుణం కలవారు, సద్గుణవతులు, ప్రీతిపాత్రులను, కులపావనులు. ఇట్లు పుత్ర పుత్రికా జనంబుగని ఉన్నంత ఈ విధంగా కొడుకులను, కుమార్తెలను కని ఉన్నంతలో వినుమాతని ఆయువులో ననువర్ధంబరిగే, వినుమాతని ఆయువులో నను అర్థంబరిగే, అంత నరపతి కులవర్ధనులగు సుతులకు పరిణయమునరించన్ సదృశలైన యువిదలతోడన్. విను, అతని ఆయుస్సు సగం తరిగిపోయింది. వంశవర్ధనులైన కొడుకులకు తగిన కన్యలతో వివాహం చేశాడు. నరనాథుడాడు బిడ్డల వరరూపవయో విలాస వైభవములచే వరగిన నిజతనయల సమవరులకు సంప్రీతితో వివాహము చేసెన్. ఆ రాజు రూపవతులు, విలాసవతులు, యౌవనవతులు అయిన తన పుత్రికలను తగిన వరులతో వివాహం జరిపించాడు. అట్లు వివాహంబులు కావించియున్న సమయంబున ఈ విధంగా వివాహాలు చేయగా విను తచ్చుతులొక్కొకనికి అనయము పాంచాల దేశమందుల పౌరంజన కులవర్ధనులగుచున్ జనించిరి నూర్వురేసి శౌర్య బలాఢ్యుల్. విను, ఆ పురంజనుని కొడుకులకు ఒక్కొక్కనికి 100 కొడుకులు జన్మించారు. వారంతా మహాసూరులు. వారి వల్ల పాంచాల దేశంలో పురంజనుని వంశం వర్ధిల్లింది. అనగయట్టి రిక్తహారుల గేహ కోశానుజీవయుతులునైన ఎట్టి నందనాదులందు చెందిన మమత నిబద్ధుడయ్యే అంత పార్థివుండు. పుణ్యాత్మ, అతని కొడుకులు, మనుమలు ఆస్తి పంచుకొనేవారే ఇంటిలో ఉన్న ధనం మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. అయినా వారి మీద పురంజనుడు మమత పెంచుకున్నాడు. తిరమగు నిష్ఠతోనతడు దీక్షితుడై పశుమారకంబులున్ సరవి భయంకరంబులగు సన్మఖముల్తగ పెక్కుసేసి ఆదరమున నీవు నుంబలెను తత్తదనూన ఫలాస్తి కాముడై సురపితృభూత సంఘమున సూయద నర్పభజించే భూవరా. ఆ పురంజనుడు విషబద్ధుడై నీవలనే ఆయా కోరికలను పొందగోరి దీక్షభుని పశుమారకాలు అయిన పెక్కు యజ్ఞాలను చేసి దేవతలను, పితృదేవతలను, భూతగణాలను పూజించాడు. ఇట్లాత్మహితంబులైన కర్మమ్ములయందనవహితుండును కుటుంబాసక్త మానసుండునూనయున్న అతనికి విరోధి అయి ప్రియాంగనాజనంబలకు అప్రియంబగు కాలంబు సంభవించినం చండవేగ విఖ్యాతుండును గంధర్వాధీశుండు 6,000 సంఖ్యాకులైన గంధర్వులను
అందర గంధర్వి జనంబులను సితాసిత వర్ణంబులు గలిగి మిథునీభూతులగుచు అనుగమింపంచనుదించి స్వపరిభ్రమణంబు చేతనే సర్వకామంబుల నిర్మితంబగు ఆ పురంబు నిరోధించిన అప్పుడా చండవేగ అనుచరులైన గంధర్వుల పురంజను పురంబు వ్యాకులత్వంబు నిందించుచు అపహరింపనుపక్రమించు సమయంబున పురంజన పురాధ్యక్షుండైన ప్రజాగరుండనువాడు 70,700 గంధర్వీ జనంబుల నివారించి బలవంతుండై సంవత్సర శతంబు యుద్ధంబు కావించి ఒక్కరుండయ్యు అప్పెక్కండ్రతో ఇట్లు పోరి క్షీణుండైనం పురంజనుండు దాన నిలిచి తత్పురంబున అల్పసుఖంబులు అనుభవించుచు పాంచాల దేశంబులందు నిజ పార్షదుల చేత నానీతంబులైన పదార్థంబుల నొందుచు కామినీజన సమేతుండై భయపర్యాలోచనంబు చేయనేరక రాష్ట్రపుర బాంధవ సమేతుండై ఆర్తి నొంది చింతాక్రాంతుండై ఉండే అంత. ఈ విధంగా ఆత్మకు హితం కలిగించే కర్మలపై శ్రద్ధ విడిచి కుటుంబంపై ఆసక్తి పెంచుకున్న పురంజనునికి శత్రువై ప్రియకాంతలకు అప్రియమైన కాలం ముసలితనం వచ్చింది. అప్పుడు చండవేగుడు అనే గంధర్వరాజు 360 మంది గంధర్వులు అంతే సంఖ్యాకాల గంధర్వ స్త్రీలు తెలుపు నలుపు రంగులు గలిగి జంటలై వెంటరాగా వచ్చి ఆ పురాన్ని ముట్టడించాడు. ఆ సమయంలో పురంజనుని పురమునకు అధ్యక్షుడైన ప్రజాగరుడు 720 మంది గంధర్వీ జనాలను అడ్డుకొని 100 ఏండ్లు ఒక్కడే యుద్ధం చేసి క్షీణబలుడయ్యాడు. కాని పురంజనుడు పురంలోనే ఉండిపోయి నీచ సుఖాలను అనుభవిస్తూ స్త్రీలతో వినోదిస్తూ సంభవించిన ఆపదను గురించి ఆలోచించలేదు. అందుచేత రాష్ట్రపుర బాంధవ సమేతంగా చింతాక్రాంతుడయ్యాడు. అప్పుడు అనయంబు కాలపుత్రికయనునొక కామిని వరేచ్ఛ అఖిల జగంబుం తనయంత కలయ తిరుగుచూ చని ఒకనాడు రాజసత్తమ వింటే రాజశ్రేష్ఠ విను. కాలుని పుత్రిక అయిన ఒక కన్యవరుని కోరి తనంత తానే అన్ని లోకాలలోనూ తిరుగుతూ ఉండేది. అనఘాత్మరాజర్షి అయిన యయాతి కుమారకుండైనట్టి పురుచేత వరింపగాబడి వలనొప్పనతనికి వరమిచ్చి దౌర్భాగ్యవశతనుంది ప్రఖ్యాతిగనుట దుర్భగయను పేరను బరగున కాంతనే పురుషవరుడు వరింపడయ్యే ఆ తరుణియునొకనాడు కరమొప్ప బ్రహ్మలోకమున నుండి వసుధకే తెంచి విను బృహద్రతుడవైన నన్ను వసుధకే తెంచి విను బృహద్రతుడనైన నన్ను వరింపగోరి మనమున కామచర విమోహితయై వేడకరమునేను సమ్మతింపకయున్న రోషమున అలిగి. పుణ్యాత్మ రాజర్షి అయిన యయాతి కుమారుడు పూరుడు ఆమెను వరించాడు. ఆమె సంతోషించి అతనికి వరాన్ని ప్రసాదించింది. తన దౌర్భాగ్యవశాన ఆమె దుర్భగ అని పేరు పొందింది. ఆ తరువాత ఆమెను ఏ పురుషుడూ వరించలేదు. ఒకనాడు బ్రహ్మలోకం నుండి భూలోకానికి వచ్చిన నన్ను వరించాలనుకొని మన్మథుని బాణాలకు తాళలేక వేడుకున్నది. నేను అంగీకరించలేదు. అందుకు ఆమె కోపించి ఇట్లను, మునీంద్ర, మదీయాశా విముఖుండమైన నీకు ఏకత్రావస్థానంబు లేకయుండుగాకయని శపించి విహత సంకల్పయై
మధుపదేశంబునంజని యవనేశ్వరుండును భయనామకుండును అయిన వానింగదిసి ఇట్లనియే. అలా ఆమె కోపించి, మునీంద్ర, నా కోర్కెను నీవు నెరవేర్చలేదు. కాబట్టి ఒకచోట నిలువక నీవు నిత్యమూ తిరుగుతూ ఉంటావు అని శపించింది. నా ఉపదేశం వల్ల యవనేశ్వరుడైన భయుడు అనేవాని వద్దకు వెళ్లి ఇలా అన్నది. అవనీపతి భయనామక యవన కులాధీశ్వరుండవగునిను పతిగా తవిలివరింపగవచ్చిది. సవినయముగ వినుము భూత సంకల్పమునన్. రాజా, భయుడనే పేరు కలిగి యవనవంశానికి అధిపతివైన నిన్ను భర్తగా వరింపవచ్చాను. సవినయంగా విను. భూత సంకల్పం చేత కలుగు మత్కామితంబు వృథ కాదు. లోకంబున వేదంబులందు దేయగ్రాహ్య రూపంబైన వస్తువు యాచ్యమానంబగుచుండ ఎవొండొసంగండెవ్వండిందు దీయమానంబగుచుండం కోరండు. అట్టి వీరలిద్దరును జడస్వభావులని సత్పురుషులు శోకంబునుందుదురు. కావున నిన్ను భజించుచున్న నన్ను కరుణాద్ర చిత్తుండవై భజింపుము. ఇట్టి ఆర్తానుకంపయు పురుషధర్మంబని పలికిన అక్కాలపుత్రిక వచనంబులు విని యవనేశ్వరుండు దేవగుహ్య చికీర్షువగుదానిం కనుంగొని మందస్మిత వదనుండగుచు ఇట్లనియే. నాకు కలిగిన కోరిక వ్యర్థం కాదు. ఇవ్వదగిన వస్తువును అడిగినప్పుడు ఇవ్వనివాడు, గ్రహింపదగిన వస్తువును ఇచ్చినప్పుడు కోరుకొననివాడు మందబుద్ధులు. కాబట్టి నన్ను దయతో గ్రహించు. దీనిలపై దయ చూపటం పురుషధర్మం అని వేడుకున్నది. అప్పుడు యవనేశ్వరుడు దేవరహస్యాన్ని, మరణం చేయ సిద్ధపడిన ఆ కాలకన్యను చూచి చిరునవ్వుతో ఇలా అన్నాడు. వినుతరణీ యాచ్యమానం బనదగునీ లోకమందు అత్యశుభవు సజ్జనములగ సమ్మతమునగు నినునభినందింపకుండ్రు నెరినవారు. తరుణి, విను. ఈ లోకంలో నీవు కోరినవారు అందరూ నీవు అశుభమైన దానివి కనుక నిన్ను మెచ్చుకొనడం లేదు. కావున నేను జ్ఞానదృష్టిం చేసి నీకు పతి నిరూపణంబు చేసేద. అది ఎట్లనిన మదీయ సేనా సహాయంబు వడసి ప్రజానాశంబునరించునట్టి నీవవ్యక్తగతివై కర్మ నిర్మితంబైన లోకంబు అనుభవింపు. ఈ ప్రజ్వారుండను వాడు నాకు సహోదరుండు, నీవు మదీయ భగినివి. మీ ఇద్దరం కూడి ఈ లోకంబునందు అవ్యక్తుండును భీమసైనికుండునూనై ఏను వర్తింతునైన ఆ భయనామకుండైన యవనేశ్వరుని దిష్టకారులైన సైనికులు ప్రజ్వార కాలకన్యాయుక్తులై భూమండలం వెల్ల తిరుగుచు ఒక్కనాడతి వేగంబున భౌమ భోగాఢ్యంబును జరత్పన్నగా పాలితంబును అయిన పురంజనుపురంబున ఆవరించియున్నంత స్వావిభూతుండైన పురుషునకు నిస్సారత్వంబు కలిగించునట్టి కాలకన్యక బలాత్కారంబున ఆ పురంజనుపురంబును అనుభవించే. అట్లు కాలకన్యకోపభుజ్యమానంబైన పురంబు సర్వద్వారంబులందును సర్వతోధికంబుగా అయ్యవనులు ప్రవేశించి తత్పురంబు సమస్తంబును పీడింప ఇట్లు పురంబు ప్రపీడ్యమానంబగుచుండ అభిమాని అయిన పురంజనుండు 4-8-1-7 కాబట్టి నేను జ్ఞానదృష్టితో నీకు భర్తను నిర్ణయిస్తాను. నీవు అవ్యక్తగతివై లోకమంతటా తిరుగుతూ కర్మనిర్మితమైన లోకాన్ని అనుభవించు. నా సేనను నీకు తోడుగా పంపిస్తాను. దాని సాయంతో నీవు ప్రజానాశనం చేయగలవు. ఈ ప్రజ్వారుడు నాకు సోదరుడు, నీవు నాకు చెల్లెలివి. మీ ఇద్దరితో కూడి నేను అవ్యక్తుడనే భీమ సైనికుడనే ఈ లోకంలో సంచరిస్తాను అని అన్నాడు. ఆ యవనరాజు ఆజ్ఞను నెరవేర్చడానికి సైనికులు ప్రజ్వారునితోనూ కాలకన్యకతోనూ కూడి లోకమంతా తిరుగుతూ ఒకనాడు లౌకిక సంపదలతో నిండి
ముసలి పాముచేత రక్షింపబడుతున్న పురంజనుని పురాన్ని ముట్టడించారు. తనచేత ఆక్రమింపబడిన పురుషునికి నిస్సారత్వం కలిగించే కాలకన్యక బలవంతంగా ఆ పురంజనుని పురాన్ని అనుభవించింది. కాలకన్యక చేత అనుభవింపబడుతున్న పురంలో యవనులందరూ అన్ని ద్వారాలలో నుండి ప్రవేశించి ఆ పురాన్ని పీడింపసాగారు. ఈ విధంగా పురం పీడింపబడుతుండగా అభిమానవంతుడైన పురంజనుడు అనఘయంతయు మమతాకుల చిత్తుడై బహువిధ భూరితాపముల పొందే ఘన కుటుంబియు కాలకన్యోపగూఢుండు నష్ట సంపదుడు వినష్టమతియు విషయాత్మకుండును వినిహతైశ్వర్యుండు వినయాత్మకుండును వినిహతైశ్వరుండు కృపణుండు సాలనకించనుండు అగుపురంజనుడు శోకావిలభావుడై గంధర్వయవన సంఘముల చేత రోజసెడి వికలతనుందు నైజపురము తవిలి ప్రతికూలురును అనాదరణయుతులు అయిన పుత్రుల పౌత్రులననుచరులను సచివ పౌరోహితుల నిజ సతిని చూచి. పుణ్యాత్మ పురంజనుడు మమకారం చేత వ్యాకులపాటు చెంది దుఃఖించాడు. గొప్ప కుటుంబం కలవాడే కూడా పురంజనుడు కాలకన్య కౌగిలిలో చిక్కి సంపదలు పోగొట్టుకొని బుద్ధిమాంద్యుడై విషయాలకు లొంగి దరిద్రుడై దీనుడై నీచవర్తనుడై వాపోయాడు. గంధర్వ యవనులు ఆక్రమించటం చేత కాంతిని కోల్పోయిన తన పురాన్ని ఎదురు తిరిగి అవమానిస్తున్న కొడుకులను మనుమలను పరిజనాన్ని మంత్రులను పురోహితులను భార్యను చూచి మరియు కాలకన్యాగ్రస్తుండైన తన్నును అతిదూషితంబులైన పాంచాల బలంబులను చూచి అపార చింతనుంది తత్ప్రతీకారంబు చేయనిరుంగక కాలకన్యాపహృత వీర్యంబు లైనం కామంబుల నభిలషించుచు దీనుండును విగతాత్మగతికుండును స్నేహంబునంజేసి పుత్రదారోపలాలన పరుండునూనై కాలకన్యోపమర్దితంబును గంధర్వ యవనాక్రాంతంబును అయిన పురంబును విడువ ఇచ్చలేకయు విడువను ఉపక్రమించే. అప్పుడు ఇంకా కాలకన్య చేత కబళింపబడిన తనను శత్రువుల చేత ధ్వంసం చేయబడ్డ పాంచాల సైన్యాలను చూచి అంతులేని శోకంతో అలమటించాడు. అతనికి ప్రతిక్రియ తోచలేదు. కాలకన్య కారణంగా నిస్సారాలైనప్పటికీ కామాలను కోరుకుంటూ ప్రేమబంధాన్ని త్రెంచుకోలేక పుత్రులను భార్యను బుజ్జగించాడు. గంధర్వులు యవనులు ముట్టడించిన పురాన్ని విడవటం ఇష్టం లేకపోయినా విడవడానికి పూనుకున్నాడు. అప్పుడు అనఘా భయనామాగ్రజుడనగల ప్రజ్వారుడపుడయరుదెంచి పురంబును సకలంబును భయనామునికిం ప్రీతిగా దహించే మునుకొని అంతన్. పుణ్యాత్మ యవనేశ్వరుడైన భయనాముని అన్న ప్రజ్వారుడు వచ్చి పురంజనుని పురాన్ని పూర్తిగా కాల్చి భయునికి ప్రీతి కలిగించాడు. అట్లు పురంబు దహ్యమానంబవుచుండ పౌరభృత్య వర్గాది సమన్వితుండును కౌటుంబికుండును పుత్రాది సమన్వితుండును యవనోపరుద్ధాలయుండును కాలకన్యాగ్రస్తుండును నైన పురంజనుండు అప్పురంబునందు ప్రజ్వార సంస్పృష్టుండై అనుతాపంబునుంది తత్పురపాలనంబునందు సమర్థుండుగాక పురకృచ్ఛ్రోరు వేషధుండయి అందుండ అశక్తుండయ్యే. అంత ఆ విధంగా పురం కాలిపోతుండగా పోరులతోనూ సేవకులతోనూ కుటుంబంతోనూ పుత్రులతోనూ కూడుకునినవాడై కాలకన్యకు పట్టుబడినవాడై యవనుల చేత ఆక్రమింపబడిన పురాన్ని రక్షించుకొనడానికి అసక్తుడయ్యాడు. అప్పుడు దవసికియుత తరుకోటర నివసిత పన్నగము పగిది
నిజపురి వెడలం దివురుచునతడు శిథిలదవయవుడును గంధర్వగణ విహత శౌర్యుండు. పురంజనుడు దావాగ్ని చుట్టుముట్టిన చెట్టు తొగ్గలో ఉన్న పామువలె పురం నుండి వెలువడటానికి ప్రయత్నిస్తూ గంధర్వుల దాడి చేత బలం కోల్పోయినవాడు అయి చాల ఘురఘురమను శబ్దమడరంగ మనమున చింతా నిమగ్నుడగుచు కొడుకుల కోడండ్ర కూతురల్లుర మనుమలనాప్తులననుచరాళి అనయంబునల్పమాత్రావశిష్టంబైన గృహకోశ నివహ పరిచ్ఛదముల మసలునహంకార మమకారముల చేసి మతిహీనుడగుచు నెమ్మనములోన గడకదలచుచు విప్రయోగమున తాను కటకట ఇట్లు పరలోకగతుడనైన ఇట్టి భార్య అనాథయై ఈ కుమారవరులనే రీతి బ్రోచునో అరసి అనుజూ. అతని గొంతులో గురగురమనే శబ్దం బయలుదేరింది. దుహకంలో మునిగిపోయాడు. కొడుకులను కోడండ్రను కూతుండ్రను అల్లుండ్రను మనుమలను చుట్టాలను సేవకులను తలచుకున్నాడు. తన మందిరంలో కొద్దిగా మిగిలిన ధనాన్ని వస్త్రాలను తలచుకున్నాడు. అహంకారం వల్ల మమకారం వల్ల అతని బుద్ధి చెడింది. అయ్యో, తన ఎడబాటు వల్ల అనాథగా మారే తన భార్య కొడుకులను కాపాడగలదో లేదో అని విలపించాడు. మరియు ఇట్లని తలంచు. ఇంకా ఇలా ఆలోచించాడు. పడతి ఏమును భుజింపక భుజింపదు, నేను నిద్రవోవక మరి నిద్రవోదు, నేను నీళ్ళాడక నీళ్ళాడనొల్లదు, పదరియే గోపింప భయము వందు, భర్జించినను మారు పలుకక నాయోడు బుద్ధిహీనుడనైన బుద్ధి చెప్పు, లలిమీరనిట్టి కళత్రంబుతో నేను కళగి దేహాంతర గతుడనైన అనయమును తాను పుత్రిని యగుట చేసి ఆత్మశోచిని యగుచు గృహస్థ ధర్మ ఆచరించుచునుండునో అనుగమనము చేయునోయని మనమున చింతనుంది. నా భార్య నాకంటే ముందు భుజింపదు, స్నానం చేయదు. నేను కోపిస్తే భయపడుతుంది, అదలిస్తే బెదరి ఎదురాడదు. నేను తెలివి తక్కువతో ఏ పనికైనా పూనుకుంటే నాకు బుద్ధి చెబుతుంది. ఇటువంటి అనుకూలవతి అయిన భార్య నేను మరణించిన తరువాత బిడ్డలను రక్షించడానికి బ్రతికి ఉంటుందో లేక సహగమనం చేస్తుందో అని మనస్సులో చింతించి, తన పుత్రులు తన పౌత్రులు అనయముదాదనినయడ నిరాశ్రయులగుచున్ వననిధి మధ్యంబున విసిన కలముంబోలి ఎట్లు జీవించెదరో. తన మరణానంతరం తన పుత్రులు మనుమలు దిక్కులేనివారై నడి సముద్రంలో పగిలిపోయిన ఓడలాగా ఎలా జీవిస్తారో అని ఇవ్విధమున కృపణుని అనువున ఘన దుఃఖ వివలానరుండయ్యును దుఃఖించు పురంజనుననయము కొనిపోవ నిశ్చితాత్ముండగుచున్ అని ఈ విధంగా దిననవలె దుహకించే పురంజనుని తీసుకొని పోవటానికి నిశ్చయించుకొని
చనుదెంచెను భయనాముండను వాడప్పుడు పురంజనాఖ్యుడు పెలుచన్ వినుతాత్మ పశువు భంగిని మనముగలగ యవననీయమానుండయ్యన్. భయనాముడు వచ్చాడు. పురంజనుని పట్టుకొని పశువును కట్టినట్లు కట్టి ఈడ్చుకొనిపోయాడు. అనుచరవర్గంబు భృశాతురులును దుఃఖితులునునై వెనుచనుచుండ ఉపరుద్ధంబవు భుజంగమంబ పురంబునెప్పుడు వాసే అప్పుడు ఆ పురంబు పురంజనుంబాసి విశీర్ణంబై ప్రకృతింబొందే. బలవంతుండైన యవనుని చేత బలాత్కారంబున వికృష్యమానుండైన పురంజనుండు తమప్రీతుండై పూర్వ సుహృత్తగు సఖునీశ్వరు నిరుంగకుండే. అంతం పరలోకగతుండైన పురంజనుంగదిపి పూర్వంబున అదయుండైన అతని చేత హింసింపబడిన యజ్ఞ పశువులు క్రోధోద్రేకంబున కుఠారంబులనతని నరకే. అవిధంబున ప్రమదాసంగ దోషదూషితుండును అపారతమో నిమగ్నుండును నష్టజ్ఞానుండునూనై పురంజనుండనేక కాలంబు పరలోకంబున ఆర్తిననుభవించి తద్భార్య అయిన ప్రమదోత్తమం చిత్తంబున అశ్రాంతంబును తనంచుచుండన్ తదీయ సంస్మరణంబునం చేసి తరువాతి జన్మంబున విదర్భరాజ గృహంబునం ప్రమదోత్తమయై జన్మించే. అంత అప్పుడు పురంజనుని పరిజనులు దుహకిస్తూ వెంబడించారు. పురాన్ని రక్షించే పాము విడిచిపోగానే ఆ పురం పురంజనుని విడిచి పంచభూతాలలో కలిసిపోయింది. శక్తిశాలి అయిన యవనుని చేత బలవంతంగా లాగుకుని పోబడుతున్న పురంజనుడు అజ్ఞానంతో తన మిత్రుడైన ఈశ్వరుని తెలుసుకొనలేకపోయాడు. పరలోకంలో పూర్వం అతడు దయమాలి చంపిన యజ్ఞ పశువులు మహాకోపంతో గొడ్డళ్లతో అతనిని నరికివేశాయి. స్త్రీ సంగ దోషం చేత దూషితుడై జ్ఞానం కోల్పోయిన పురంజనుడు చాలాకాలం పరలోకంలో దుఃఖాన్ని అనుభవించాడు. భార్యను మనస్సులో ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండటం చేత తరువాతి జన్మలో విదర్భరాజు కుమార్తెగా జన్మించాడు. అవనీసె వీర్యపణాత్తయైనట్టి వైదర్భిని మలయకేతుడనంగ పరపురంజయుడైన పాండ్యభూమీషుండు దారుణ సంగరస్థలమునందు శక్తిననేక రాజన్యుల నిర్జించి పరిణయంబయ్యే ఆ గురుభుజుండు ఆ విదర్భాత్మజయందసితేక్షణయైన కూతును ద్రావిడాధినాథులైన కొడుకుల నేడ్వుర అర్థిగనియే వారలకు నెల్లనొక్కొక్క వరుస అర్బుదార్బుద సుతులు సంజాతులైరి అతని సుత ధృత వ్రతన అగస్త్యుడు వరించే. రాజా, పాండ్యరాజైన మలేధ్వజుడు యుద్ధంలో ఎందరో రాజులను గెలిచి ఆ విదర్భరాజు పుత్రికను వీర్యశుల్కంగా పొందాడు. ఆమె వల్ల అతనికి ఒక కుమార్తె 7 కుమారులు కలిగారు. ఆ కుమారులకు ఒక్కొక్కరికి 10 కోట్ల మంది కొడుకులు జన్మించి ద్రవిడ దేశాన్ని నేర్పుతో పరిపాలించారు. మలేధ్వజుని కుమార్తె అగస్త్యుని వరించింది. అతడా కన్యక వలనను చతురుండై ఇధ్వవాహజనకుడగు దృఢచ్యుతుడను మునీంద్రుగనియను మతినంత విరుక్తుడగుచు మలయధ్వజుడు. అగస్త్యుడు ఆ మలేధ్వజుని కుమార్తె వల్ల దృఢచిత్తుడు అనే పుత్రుని పొందాడు. ఆ దృఢచిత్తునకు ఇహ్మవాహుడు జన్మించాడు. అప్పుడు మలధ్వజుడు విరక్తి చెంది శ్మాతలం వెల్ల నిజతనూజాతులకును
పంచి ఇచ్చి సరోజాక్ష పాద పంకజార్చనాయత్తుడగుచు కులాద్రి కరుగా అంతమదిరాక్షి సతియ గుణ విదర్భి. భూమినంతటినీ తన కొడుకులకు పంచి ఇచ్చి శ్రీహరిని కొలువాలనుకొని కులపర్వతం వద్దకు వెళ్లాడు. మలేధ్వజుని భార్య వైదర్భి కడగ గృహములు అఖిల భోగములు విడిచి చంద్రువెనుచను చంద్రిక చందమునను భక్తిదడు కొత్త పాండ్య భూపాలుడైన మలయకేతను వెనుకొని మగువ సనియే. గృహాలను సర్వభోగాను విడిచిపెట్టి చంద్రుని వెన్నంటి వెళ్లే వెన్నెలలాగా భక్తితో భర్తను అనుసరించింది. ఇట్లు ధర్మపత్ని వెంట రాజనియందు చంద్రమసా తామ్రపన్నీన మోదకలను నదుల పుణ్యజలంబుల సుస్నాతుండై ప్రక్షాళిత బాహ్యాభ్యంతరుండును కందమూల ఫలబీజ పుష్పవర్ణ తృణతోయాహారుండునై కాయకర్శనంబైన తపంబాచరించుచు శీతోష్ణ వర్షవాతంబులు క్షుత్పిపాసలు ప్రియాప్రియంబులు సుఖదుఃఖంబులునను ద్వంద్వంబుల సమదర్శనుండై జయించి తపోవిద్యాయమనియమంబులంజేసి పక్వకషాయుండై బ్రహ్మంబునందు నిజాత్మననుసంధించి విజితేంద్రియ ప్రాణచిత్తుండై స్థాణుంబోలె దివ్యవర్షశతంబు తపంబు చేసి భగవంతుండైన వాసుదేవుని యందు ప్రీతి వహించుచు అన్యం బెరుంగగా వర్తించుచు తన్ను స్వప్నమందు మమేదం శిరశ్ఛన్నమిత్యాది ప్రతీతి ఎందుంబలే వ్యతిరిక్తునిగా వ్యాపకునిగా అంతఃకరణ సాక్షిగా ఎరింగి. ఈ విధంగా భార్య తన వెంట రాగా మలేధ్వజుడు చంద్రమస నవోదకం అనే నదులలో తీర్థమాడి మనసులోని మాలిన్యాన్ని దేహంలోని మాలిన్యాన్ని తొలగించుకున్నాడు. కందమూలాలను పండ్లను విత్తనాలను పువ్వులను ఆకులను గడ్డిని నీళ్లను ఆహారంగా తీసుకుంటూ గొప్ప తపస్సు చేశాడు. శీతోష్ణాలు వర్షపాతాలు ఆకలి దప్పులు ప్రియాప్రియాలు సుఖదుహఖాలు అనే ద్వంద్వాలను సమానంగా భావించాడు. తపోవిద్యల చేత యమ నియమాల చేత కామాది వాసనలను దహించి బ్రహ్మంలో తన ఆత్మను కూర్చి ఇంద్రియాలను ప్రాణాన్ని మనస్సును గెలిచాడు. మ్రోడులాగా నిలిచి 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. భగవంతుడైన వాసుదేవునిపై ప్రీతి తప్ప మరొకటి తెలియక ప్రవర్తించాడు. తనను కలలో మమేదం శిరశ్చిన్న మిత్యాది నా ఈ శిరస్సు తెగగొట్టబడినది అన్న నానుడికి తగినట్లు తనను దేహానికి భిన్నంగా సాక్షిగా తెలుసుకొని సాక్షాత్కృతుండును సర్వేశ్వరుండును భగవంతుడును కృపాపరుడునైన హరియను లోకైక గురుని చేనుక్తమై సర్వతోముఖమును స్వప్రకాశితము అగుమహిత శుద్ధ జ్ఞానదీప ప్రభాతతిచే పరబ్రహ్మమందు తన్నును తనయందు తగ పరబ్రహ్మంబునెనయగొన్గొనుచు దగ్ధేంధనాగ్ని భంగి ఈషణముల బెడబాసి భూరివ్యసన సాగర సంస్కృతి వలన చాలనుపరతుండయే ఆ మహితోన్నతుండు అవని నాయక వినుమప్పుడతని భార్య. స్వయంకర్త అయినవాడు సర్వేశ్వరుడు భగవంతుడు దయామయుడు అయిన శ్రీహరి అనే ఆచార్యుడు అనుగ్రహించిన జ్ఞానం అనే దీపపు కాంతిచేత పరబ్రహ్మలో తనలో పరబ్రహ్మను దర్శించాడు. కాలిన కట్టెలను అగ్ని విడిచినట్లు ఈశనత్రయాన్ని విడిచిపెట్టాడు. దుహఖ సముద్రమైన సంసారం నుండి వైదొలగాడు.
రాజా విను. అప్పుడతని భార్య పతిదైవత శీల సమంచిత వేణీభూత చికుర చిరాంబర సువ్రత చర్య క్షమాంగి విగత దోష విదర్భరాజ కన్యక అచటన్. విదర్భరాజు కుమార్తె వైదర్భి పతినే దైవంగా భావించి జడలు తాల్చి నారవస్త్రాలు కట్టి వ్రతనియమాల చేత బాగా చిక్కిపోయి అక్కడ కమలలోచన నిఖిల భోగముల దొరగి మలయకేతను పరమధర్మజ్ఞుజేరి నిరుపమైన పతివ్రత నియమమొప్ప సాధ్వియై భక్తి పరిచర్య సలుపుచుండే. పద్మనైన అయిన ఆ వైదర్భి అన్ని సుఖాలను వదలి మలయధ్వజుని చేరి పతివ్రతా ధర్మాన్ని పాటిస్తూ నియమంతో భక్తితో సేవలు చేస్తున్నది. విమలమతి నిజేషు సమీపమునన్ సతి ధూమరహిత పవమాన సఖాగ్రమున వెలుగొందు కీల విధమున ప్రకాశించుచుండే తద్దయు వేడ్కన్. మంచి మనస్సుతో పొగలేని అగ్నిని శుద్ధమైన జ్వాల విడువనట్లు పతిని ఎడబాయక పరిచర్యలు చేసింది. పతి తన ప్రాణేశ్వరుడు పరతుడగుట మనంబులో నరయకయే పూర్వస్థితినుపచార క్రియలంచితమది కావింపదలచి చిరతర భక్తిన్. భర్త మరణించటం తెలియని వైదర్భి పూర్వంలాగా భక్తితో అతనిని సేవించాలనుకొని అనుపమ సుస్థిర నియమాసనుడగు నిజనాథుడాయదని పూర్వగతిన్ వినమితయై సతి తత్పదవనజములర్చించునపుడు వరుపాదములన్. కదలకుండా కూర్చున్న భర్తను చేరి పూర్వంలాగా అతని పాదాలకు నమస్కరించింది. భర్త పాదాలలో వినుమూష్మత లేకున్ననుగని యూథభ్రష్ట హరిణికై వడి సతి నెమ్మనమున బెగడుచు దీనతననయంబును బంధురహితయై శోకించెన్. వేడి లేకపోవటం గమనించి గుంపు నుండి తప్పిపోయిన లేడిలాగా భయపడుతూ విలపించింది. అనయమునిట్లు శోక విపులాశ్రుపయక్కణ శక్తమానితస్తనయుగయై వియోగ పరితాపమునన్ హృదయంబుమాడ శోభన లలితాధరోష్ట నవపద్మము కందగ సుస్వరంబుగా వనజదళాక్షియేడ్చే అనివారణ తద్విపినాంతరంబునన్. చనుదోయి కన్నీటితో తడిసిపోగా విరహ వేదనతో హృదయం దహించుకుని పోగా సుకుమారమైన పద్మం వంటి పెదవి కందిపోగా నిర్జనమైన అడవిలో వైదర్భి ఎలుగెత్తి ఏడ్చింది. హా నరనాథ హా సుమహితాత్మక హా గుణశాలి ఇంకనంభోనిధి మేఖలా కలిత భూమి అధార్మిక రాజచోర పీడానిరతిం కృషింప అకటా తగునయ్య ఉపేక్షసేయ శోభానయశాలి నీవు పరిపాలన సేయుము
లెమ్ము భూవరా. ఓ రాజా, ఓ మహాత్మా, ఓ సద్గుణమూర్తి, దొంగలైన క్షత్రియాధముల పీడిచేత కుసించిన భూమండలాన్ని రక్షించకుండా ఉపేక్షించడం నీకు తగదు. లేచి వచ్చి రక్షించు అని విలపించుచున్ సరసిజాక్షి నిజేషు పదారవిందముల్ తన నిటలంబు శోక పరితాపమునంబడి బిట్టు చాల రోదనమునరించుచున్ తగిలిదారువులంచితి పేర్చి అందులో పెనుపగు తత్కళేబరము పెట్టి సిఖిందరి కొల్పి ఇములన్ అని పతి పాదపద్మాలపై తన నుదురు మోపి విలపించింది. కట్టెలు తెచ్చి చితి పేర్చి ఆ చితిలో పతి కళేబరాన్ని పెట్టి నిప్పు ముట్టించింది. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. గ్రంథము పోతన భాగవతం, చతుర్థ స్కంధము, ఘట్టములు 23, పురంజను కథ.